నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రామకుండం మండలం లింగాపూర్ గ్రామంలో నివసిస్తున్న నిరుపేద ఒంటరి మహిళ మోత్కూరి శ్యామలకు 25 కిలోల బియ్యం, సుమారు 2500 రూపాయల విలువ గల కిరాణా సరుకులు అమ్మ పరివార్ దాత అఖిలేష్ వారి ఆర్థిక సహకారంతో అమ్మ పరివార్ నిర్వాహకులు నాగరాజు అందజేశారు. నిరుపేద కుటుంబానికి ప్రతి నెల సాయం అందించనున్నట్లు అమ్మ పరివార్ నిర్వాహకులు తెలిపారు. ఏమన్నా కొంచెం స్కూల్ సంబంధించిన అవసరాలు ఉంటే మేము చూసుకుంటాము, బుక్స్లకు వాటికి వీటికి చూసుకుంటాము. దేవుని దయ వల్ల వాళ్ళు మంచిగా సాధుకో హ్యాపీగా. ఓకేనా? అందరూ నమస్కారం. ఈరోజు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత శ్రేయోభిలాషి అయినటువంటి అఖిలేష్ అన్న గారి సహకారంతో ఇక్కడ లింగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద మహిళ మోత్కూరి శ్యామల గారికి మనము ఒక 25 కిలోల రైసు, అదేవిధంగా కిరాణా సామాను అందించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క సేవా కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినటువంటి అఖిలేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మోత్కూరి శ్యామల గారికి వారి యొక్క భర్త లేడు, ఇద్దరు చిన్నపిల్లలతోనే ఈ యొక్క ఊళ్ళో ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మనము ప్రతి నెల కూడా ఒక 25 కిలోల రైసు, అదేవిధంగా కిరాణా సొమ్ములు ఇద్దాం, అదేవిధంగా పిల్లల చదువుల కోసం ఏమైనా ఆర్థిక సాయం కూడా చేద్దామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా ఇస్తాము. ఈ యొక్క సేవా కార్యక్రమాలకు సహకరించాలనుకున్నటువంటి దాతలందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కోరుకుంటున్నాం. నమస్తే. ఛత్రపతి శివాజీ మహారాజ్ శూద్ర ఆత్మాభిమానానికి నిదర్శనమని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీలా నగేష్ అన్నారు. గురువారం సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్ధంతి కార్యక్రమానికి సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం ప్రమీలా నగేష్లు హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారి 345వ వర్ధంతిని పురస్కరించుకొని సమతా సైనిక దళ్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన దేశానికి స్వాతంత్రం కోసం, అణగారిన బడుగు బలహీన వర్గాల కూడా స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వం కావాలని పోరాడినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మనం స్మరించుకోవాలి. వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు వర్ణ వ్యవస్థలో మరి ఇప్పుడు మనం చెప్పబడేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, అప్పుడు శూద్రులు అనబడేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ కాలంలో శూద్రులకు గుళ్ళోకి వెళ్ళాలన్నా, బల్లోకి వెళ్ళాలన్నా అవకాశం ఉండేది కాదు. ఏదైతే ఈ వర్ణ వ్యవస్థ శూద్రులని అంటరాని వాళ్ళుగా ఊరికి అవతల నెట్టివేయబడి వివక్షతకు గురి చేసినటువంటి పరిస్థితులు మనం చరిత్రలో మరి తిరిగేస్తే చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో శూద్ర మహారాజు ఛత్రపతి శివాజీ ఒక శూద్ర వర్గానికి చెందినటువంటి అతను అయినప్పటికీ కూడా తను కూడా రాజ్యాన్ని పాలించాలనే కాంక్షతో తన తల్లి సలహాలతోటి ఒక మంచి వీరునిగా ఎదిగి ఎన్నో సంస్థానాలను స్థాపించి, రాజ్యాలను స్థాపించి ఈ యొక్క తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించి మంచి పాలనను అందించినటువంటి గొప్ప మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి మహావీరుని గురించి మనం ఈరోజు తెలుసుకోవడం మన అదృష్టంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఛత్రపతి శివాజీ మహారాజుని మతంతో, మన పార్టీలతోటి ముడిపెట్టి ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి చేసుకుంటా ఉన్నారు.
కానీ నిజమైనటువంటి చరిత్రను తెలుసుకొని ఆయన ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారనే దాని మీద కూడా మన వాళ్ళు ఆలోచన చేస్తలేరు. ఎవరో కొద్ది గొప్ప జ్ఞానం పొందినటువంటి వాళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని ఏదో గొర్రెలు అనే సామెత చెప్తా ఉంటారు. ఒక గొర్రె ముందు పోతే వెనక అన్ని గొర్రెలు పోయినట్టుగా ఒకరు చెప్పిన దాన్నే పరిగణలోకి తీసుకొని మన వాళ్ళందరూ ఒక నిజానికి అబద్ధానికి మధ్య తెలియని పరిస్థితులలో ఎటుపోవాలి అర్థం కాక తప్పుదోవ వెళ్తున్నారు అనేదాన్ని అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. వాస్తవ చరిత్రలోకి వెళ్ళినట్లయితే కనుక ఆనాడు ఏదైతే మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో లేనటువంటి ఈ వర్ణ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉన్నది. ఆ భారతదేశంలో కేవలం బ్రాహ్మణీయ వ్యవస్థ చేతులనే మిగతా వర్ణాలందరూ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. బ్రాహ్మణులేమో వీళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వాలి, క్షత్రియులేమో పరిపాలించాలి, వయసులేమో వ్యాపారాలు చేసుకోవాలి, శూద్రులేమో వాళ్లకు మరి బానిసలుగా శ్రామికులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏదన్నా అంటే దేవుడు అనే దాన్ని, దెయ్యం అనే దాన్ని, మూఢనమ్మకాలని వీళ్ళలో చెప్పి కర్మ అనే సిద్ధాంతాన్ని ముందు పెట్టి ఈ శూద్రులు అనేటటువంటి వాళ్ళు నీ కర్మ, నువ్వు ఆ కులంలో పుట్టినావు కాబట్టి నీ కర్మ అది, కాబట్టి నువ్వు అనుభవించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి వీరులు ఫస్ట్ గౌతమ బుద్ధుల వారు అయితేనేంది, తర్వాత అశోక చక్రవర్తి అయితేనేంది, తర్వాత శివాజీ మహారాజ్ అయితేనేంది, తర్వాత చెంబాజీ అయితేనేంది, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితేనేంది, నారాయణ గురు కానీ, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, వీళ్ళందరూ కూడా సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం, అందరికీ సమాన అవకాశాలు రావడం కోసం మనుషులు మనిషిగా బతకాలి కానీ కులం పేరుతోటి, మతం పేరుతోటి మరి విడగొట్టి ఇలా దారుణమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం సరికాదని చెప్పేసి పోరాడినటువంటి ఈ యోధులను మనం గుర్తు చేసుకోవాలి, ఈ వీరులను మనం గుర్తు చేసుకోవాలి. ఆ మార్గంలో వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో గౌతమ బుద్ధుల వారిని మొదలుకొని చివరికి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి వరకు వారి యొక్క ఏమైతే కలలు కన్నారో ఆ సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కలిగేలాగా మరి రాజ్యాంగంలో ఇవ్వబడ్డది. కానీ ఈరోజు ఈ యువత, నేటి యువత కానీ, ఈ పాలకులు కానీ, ఈ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి చరిత్రను తెలుసుకోకుండా తెలిసి తెలియని ఎవరో చెప్పిన దాన్ని, మూఢనమ్మకాలని ముందు పెట్టుకొని వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు. కానీ ఒకటే మార్గం, జ్ఞానమే మార్గం. ఎప్పటికీ మనం గౌతమ బుద్ధులు చెప్పిన, సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్ చెప్పిన, ఇట్లా శివాజీ మహారాజ్ వీళ్ళు చెప్పిన ప్రతి మనిషి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనం జ్ఞానవంతులమైతామో ఆ జ్ఞానం ద్వారాగా నిజమేదో అబద్ధమేందో మనకు తెలుస్తుంది. మనం వెళ్ళేటటువంటి మార్గము సరైన మార్గం అని చెప్పేసి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి వీరి యొక్క మార్గాన్ని మనం అనుసరించినప్పుడు మనం జ్ఞానవంతులుగా వెళుతామనేది నేను మన సమతా సైనిక్ దళం ద్వారా మన యొక్క సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను. పాలనా విషయంలో అప్పుడు ఆనాడే గౌతమ బుద్ధుల వారు చెప్పినట్లు అశోక చక్రవర్తి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి మెడికల్ కళాశాలకు బస్సు అందచేత. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సూచన మేరకు తోషిబా ఇండస్ట్రీస్ తమ CSR ఫండ్స్ ద్వారా 33 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన బస్సును మెడికల్ కాలేజీకి కేటాయించారు. సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ ఫ్లాగ్ ఆఫ్ చేసి మెడికల్ కాలేజీకి బస్సును అందజేశారు.
के लिए मेडिकल्स और नर्सेस ఎవరికి ఓన్లీ మెడికల్స్ what about nurses here then ఓకే జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న పోలీస్ స్టేషన్ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జితేందర్ శుక్రవారం భూమి పూజ గావించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి దాదాపుగా 265 లక్షల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం గావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేయుటకు ఇక్కడ ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్ ఎమ్మెల్యే సహకారం అందించాలని ఆయన కోరారు. ఓళమస్యవాంసురే అతో ఓ దేవా ఆవంతునో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదావాసి ఓంతం దృష్టం దరభయ ఆత్మాత్మభ్య ఆదక్షావరోడస్వద్యోః ప్రియం దదా ఆరారదా యేషు చక్రావపరా ఆజిదాసో పరయాయంతాం ఓం భూవరాహాత్మక శ్రీ శుంశుమారాయ నమః ధ్యానావాహనాది షోడశ పంచ భూవరాహాంతర్గత శుంశుమారాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి స్నానం సమర్పయామి విలేపనార్థే హరిద్రాది సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పాణిం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి భూవరాహాత్మక శుంశుమారాయ నమః సకలోపచారార్థే అక్షతాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి ఆవాహిత భూవరాహాత్మక శుంశుమారాయ నమః సకలోపచారార్థే ధూపమాగ్రాపయామి తత్ర స్థిత పరమః ఆవాహిత భూవరాహాంతర్గత శుంశుమారాయ నమః శుక్ల షోడశోపచారార్థే నారీకేళ పరమః నివేదనాన్ లోకల్ అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది గద్వాల్ టౌన్. ఎందుకంటే 30,000తో అప్పుడు ఉన్నప్పుడు ఆ సమయంలో స్టేషన్ ఇది. ఇప్పుడు 1,00,000 మంది పైన ఇక్కడ జనాభా పెరిగింది. జనాభాకు తగినట్లు 2 పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సిఐ SHO రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గురించి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఈ 2 ఇవ్వాలని. అదేవిధంగా KT దొడ్డిలో చాలా ల్యాండ్ కూడా ఉంది. విత్ క్వార్టర్స్తో ఇవ్వాలని నేను నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు దారూర్కి రావడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ ఫర్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. చైర్మన్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ MD గారు, రమేష్ రెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చారు. సో మేము పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ MD గారు ఉన్నారు. తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్లో ఫంక్షన్ చేయాలి. ఇది మా రిక్వెస్ట్. వీ హోప్ దట్ అది కంప్లీట్గా అయింది, తొందరగా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సార్. నియంత్రణ లేని సోషల్ మీడియా మీద మీరు స్టేట్ వైడ్గా ఏం యాక్షన్ తీసుకోవచ్చు? సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది సార్. ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది సార్ మహబూబ్నగర్ జిల్లా? ఇది చాలా సంతోషం. 25 years బ్యాక్ ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశాను. తర్వాత ఇక్కడ డీజీగా వచ్చేసాము. ఫౌండేషన్ స్టోన్ చాలా సంతోషంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా మాకు చాలా ప్రేమంగా ఉంది. సో అది కూడా మనం కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు సార్? ఇక్కడ 9 నెలలు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు బేబీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఈఎస్ఐ డిఎస్పీ నర్సరీలో కార్మికులకు వారి కుటుంబాలకు అవసరమైన మందులు సమకూర్చి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గీట లక్ష్మారెడ్డి నాంసాని శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీ ఈఎస్ఐ డిస్పెన్సరీని యూనియన్ కమిటీ బృందం సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ల్యాబ్లో పేషెంట్స్కు వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే కిట్స్ లేవని, ఫార్మసీలో మందులు లేవని, ముఖ్యంగా 5 నెలల నుండి బీపీ షుగర్కు రెగ్యులర్గా వాడే మందులు లేక పేషెంట్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వేలాది రూపాయలు వెచ్చించి బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు రామగుండ ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా ఈరోజు ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించడం జరిగింది. ఏదైతే ల్యాబ్ కానీ, ఫార్మాసిస్ట్ కానీ, ఇక్కడ బీపీ దగ్గర కానీ ఎలాంటివి కూడా ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఈసీ మిషన్ లేదు, తర్వాత బ్లడ్ చెక్ చేస్తే కూడా కిట్స్ లేవనేది, అంటే కిట్స్ కూడా లేదు. అంటే ఒక రోగికి రోగం వస్తే తెలుసుకునే ఒక ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ కూడా పనిచేయట్లేదు. అంటే ఈరోజు 39,000 మంది ఈరోజు ఇక్కడ ఏరియాలో ఉన్న ఐపీలు ఉన్నారు ఇన్సూరెన్స్గా. వాళ్ళందరూ ఒక కుటుంబానికి 5గురు వేసుకున్నా కానీ 2 లక్షల మంది ఈరోజు పాపులేషన్ ఈఎస్ఐ మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇక్కడ కంట్రిబ్యూషన్ అనేది ఒక నెలకు 30 లక్షల రూపాయలకు దాదాపుగా 30 నుంచి 35 లక్షల రూపాయలు కట్ అవుతూ ఉన్నది, గవర్నమెంట్కి వెళ్తూ ఉన్నది. కానీ ఈరోజు ఇక్కడ ఐపీఎల్గా ఇన్సూరెన్స్ మేము కట్ కూడా ఈరోజు ఏ బీపీ మందులు కానీ, ఏదైతే షుగర్ కానీ, బ్లడ్ చెకప్ కానీ, ఇతర ఎలాంటి పట్టీలు కూడా, సిరప్ కూడా ఈరోజు ఉండడం లేదు. మేము ఈరోజు ఈఎస్ఐ అన్నీ తిరిగి మేము పరిశీలిస్తే మందులు లేవనేది ఒక సమాధానం వచ్చింది. ఇప్పటికైనా గవర్నమెంటు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇండెంట్ పెట్టే సిస్టము ఉంటే అది వెంటనే, ఎందుకంటే పెట్టి 3 నెలల కన్నా ముందు ఒక 15 రోజుల ముందు ఇండెంట్ పెడితే కానీ టైంకు మందులు వచ్చే అవకాశం ఉన్నది. ఇంతకుముందు ఉండే సిస్టాన్ని రద్దు చేసి గవర్నమెంట్ మేము ఇచ్చినప్పుడే మీరు ఇండెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది? మందులు వచ్చినప్పుడు ఇండెంట్ చేసే పద్ధతి ఉండాలి. కానీ గవర్నమెంట్ ఇస్తే మందులు వచ్చే పద్ధతి ఉంటే ఈరోజు ఒక్క మెడిసిన్ కూడా ఈరోజు లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈఎస్ఐ డిస్పెన్సర్లను ఈఎస్ఐ హాస్పిటల్గా మారుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈఎస్ఐ డిస్పెన్సర్ను హాస్పిటల్గా కొనసాగించాలి, వెంటనే ఇక్కడ హాస్పిటల్ మరి ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ పారిశ్రామిక ప్రాంతం ఉన్న ఏదైతే కార్మిక వర్గం అంతా ఐపీగా ఉండి నెలకు ఒకరు మనిషి 200 రూపాయల దాకా కట్టడం జరుగుతున్నది. ప్రతి నెలకు 30-35 లక్షలు కడతా ఉన్నది. కాబట్టి వెంటనే గవర్నమెంట్ జోక్యం చేసుకొని, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఈఎస్ఐ హాస్పిటల్గా మార్చి ఈ కుటుంబాలందరికీ కూడా ఈ మెడిసిన్ వచ్చే విధంగా, తర్వాత సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని చెప్పి, లేని పక్షంలో సిఐటిగా మేము ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు ధర్నా చేయడానికి కూడా జరుగుతుంది. మేము ఈరోజు విజిట్ చేసి ఇవన్నీ విన్నపించడం జరుగుతున్నది. వెంటనే ఈ మెడిసిన్ అంతా వచ్చే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి సిఐటిగా డిమాండ్ చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఎన్టీపీసీలో ఈఎస్ఐ డిస్పెన్సరీని సిఐటియు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్గా మేము కమిటీగా సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక్క మందు కూడా లేదు ఇక్కడ, కనీసం నొప్పి గోలి కూడా, మన ఏదైతే దెబ్బ తాకితే టీటీ కూడా లేని పరిస్థితి. ఇంత పెద్ద డిస్పెన్సరీ ఇక్కడ 30,000 మంది ఐపీలున్నా, 39,000 ఐపీలున్నా కూడా ఈరోజు ఇంత అధ్వాన పరిస్థితిలో ఈ డిస్పెన్సరీ నడుస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? 15 నెలలు అవుతుంది తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఈ రోజు వరకు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఎక్కడ కూడా బాగు చేయలేదు. వీళ్ళు ఎక్కడో డిస్పెన్సరీలో మిగిలిన మందులు పట్టుకొచ్చి మేము సప్లై చేస్తున్నాం, మా దగ్గర ఏం మందులు లేవు, మేము మొత్తుకుంటాను, అయినా కూడా మాకు మందులు సప్లై చేస్తలేదు. గవర్నమెంట్ ఇండెంట్ పెట్టినాం, ఈ రోజు వరకు కూడా మాకు రాలేదని చెప్తున్నారు, ఇంకా ఆన్లైన్ అప్రూవల్ రాలేదని చెప్తున్నారు. ఇది సరైంది కాదు. గవర్నమెంటు కార్మికుల పట్ల ఇంతమంది, ఇది పారిశ్రామిక ప్రాంతం, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఇటు సింగరేణి, ఇటు ఎన్టీపీసీ, ఇటు ఆర్ఎఫ్సిఎలు అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలో అసంఘటిత రంగ కార్మికులు అనేక దీని మీద ఆధారపడి, ముసలోళ్ళు, ముడిగోళ్ళు, వాళ్ళు మందులు లేక, ఇటు బీపీ షుగర్ మందులు, అన్ని మందులు లేక చాలా ఇబ్బందులు పడుతుండ్రు.
కనీసం మందులు కూడా సప్లై చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ డిస్పెన్సరీ బాగు చేసే విధంగా చూడాలి. అట్లాగే ఇక్కడ 100 పడగల ఈఎస్ఐ హాస్పిటల్ మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, అయినా కూడా ఇది చేస్తలేరు. ఇక్కడ ఎంపీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఇక్కడ పెద్ద పారిశ్రామిక ప్రాంతం దీనిలో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. హాస్పిటల్ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ కార్మికులకు మంచి మెరుగైన వైద్యం జరుగుతుంది. ఈ డిస్పెన్సరీలో నామమాత్రం మందులు ఉంటున్నాయి, ఆ మందులు కూడా సరైన టైంకు అందిస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఒకవేళ అలా సప్లై చేయని వేళ మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీ ముందు ధర్నా చేసి కార్మికులందరినీ కదిలిచ్చి చేస్తామని తెలియజేస్తున్నాం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించనున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంజాపురం శ్రీనివాస్, బీజేపీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గోదావరికని శారదానగర్లోని సరస్వతి శిశు మందిరంలో శుక్రవారం బీజేపీ జిల్లా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6 నుండి 13వ తేదీ వరకు పార్టీ నాయకత్వం దేశం మొత్తంలో పండుగలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హృదయపూర్వక స్వాగతం పలుకు. మన సమావేశానికి వీళ్ళంతా కూడా చాలా సమయంగా పాత్రికేయుల యొక్క సమావేశాన్ని జరిగిద్దామని చెప్పి మీరంతా అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, అలాగే గౌరవ జిల్లా పాత్రికేయుల సమావేశం బొడుగు సుభాష్ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. ఎలక్ట్రానిక్ కేంద్రాలు, ప్రింట్ మీడియా కార్య ఆదేశాల మేరకు ఈ జిల్లా పెద్దపల్లి జిల్లా మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రం మొత్తంలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా మీటింగ్లు ఏర్పాటు చేసి పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకొని భవిష్యత్తులో ఈ రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలి, ఆ రకంగా ముందుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కార్యకర్తలందరినీ సహమతం చేయాలని చెప్పి మేము ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పార్టీని ప్రజలు ఒక అమోఘమైనటువంటి పార్టీగా ప్రజలు ఒప్పుకొని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ, ఒక మార్గదర్శనం చేస్తుంది. భారతదేశ రాజకీయాలకు, భారతదేశ యొక్క సంస్కృతికి, సాంప్రదాయాలకు భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైనటువంటి పార్టీ అని చెప్పి అనేక కష్టపడి అనేక రకాలుగా ప్రజలను ఒప్పించి మెప్పించినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. 1996లో మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటే చాలా కష్టం, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మినహా మిగతా రాజకీయ పక్షాలను ఏకమై ఆనాడు ప్రభుత్వాన్ని తీసేసిన సంగతి అందరికీ తెలుసు. మళ్ళా అనేక కూటములు, ఆ కూటములన్నీ కూడా కలిసి 6 నెలలకు ఒకరు, 3 నెలలకు ఒకరు ప్రధానిగా సంవత్సరానికి ఒకరు చేసి 98లో మరి పార్లమెంటు బై ఎలక్షన్స్ వస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షంతో అధికారంలోకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి 2004 వరకు ప్రధానమంత్రిగా 1999, 1999 2 సార్లు కూడా గెలిచి ప్రధానమంత్రిగా మరి దేశాన్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన దేశంగా, ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నేతగా ఆయన చేసినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. కాబట్టి అలాంటి పార్టీని ఇలా ఏప్రిల్ 6, 1980లో బాంబేలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఈ పార్టీని ఆవిర్భవింపజేసినాము. కాబట్టి ఏప్రిల్ 6
1980 భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. ఏర్పడ్డ 45 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో మొత్తం అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి బలంతో పునాదుల మీద నిర్మించబడ్డటువంటి పార్టీ. కాబట్టి ఆ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం నుంచి మరి 13వ తారీఖు వరకు, ఏప్రిల్ 6 నుంచి 13వ తారీఖు వరకు మరి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, వేడుకలు బూతున పార్టీ యొక్క జెండాను, పార్టీ యొక్క విధానాలను, పార్టీ యొక్క సంస్కృతిని, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలను, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తే ఏ రకంగా పరిపాలిస్తా ఉన్నారు, ఏ రకంగా పరిపాలన జరుగుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్రను, భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలందరి దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి ఏప్రిల్ 6 నుంచి 13వ తారీఖు మాజీ ఎమ్మెల్యే గారు ఎక్స్పాన్షన్ కోసం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇది ఓన్లీ ఆల్టర్నేటివ్ వచ్చింది. కాంగ్రెస్ కు మరియు టీఆర్ఎస్ కు కాదని ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతంగా ప్రజలు సమర్థించి మొన్నటి ఎన్నికలు పిలిపించడం జరిగింది. 8 స్థానాలు కాంగ్రెస్ తో సమానంగా. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ 16 మాసాలు కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా ఒక కామన్ మ్యాన్, లే మ్యాన్ కూడా ఇవాళ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ పరిపాలనను చీల్చి చెండాడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారు. ఇది కళ్ళ ముందర కనబడుతున్న సత్యం. అనేక మార్లు హైకోర్టు ఇవాళ నిన్న సుప్రీంకోర్టు కూడా చివాటు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. వెదర్ ఇట్ కుడ్ బి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ కావడం గురించి కావచ్చు, లేదంటే హైదరాబాద్ గురించి కావచ్చు, లేదంటే మూసీ నది గురించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూముల యొక్క నిర్వాహకం చూస్తూ ఉన్నాం. ఇది నథింగ్ బట్ తుగ్లక్ పాలనగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలన్నా, పేద ప్రజల అభ్యున్నతి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో సమూల మార్పులు రావాలా, అవినీతి అక్రమాలకు భిన్నంగా దూరంగా ఉండి సుపరిపాలన అందించే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీయే. కాబట్టి దీన్ని బలోపేతం చేయడం కోసం రేపు జరగబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6 నుండి కంటిన్యూస్ గా అనేక పార్టీ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటాలు, ప్రజా సంబంధిత సమస్యల మీద ఉద్యమాలు, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి ముందుకు జరుగుతా ఉన్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం మిత్రులారా, కాంగ్రెస్ లో డెఫినెట్ గా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు రాక మానదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ ఎప్పుడెప్పుడా రేవంత్ రెడ్డిని దించాలని చెప్పేసి చూస్తా ఉన్నాం. కాబట్టి కొత్త వాళ్ళని చేర్చుకుని ఇల్లీగల్ అయినా కానీ, రాజ్యాంగ విరుద్ధంగానైనా కానీ సంఖ్యను పెంచుకోవాలా. మరే సుప్రీంకోర్టు తిట్టని కాక నేను జాయిన్ చేసుకుంటాను, 10 నుంచి ఇంకా 26 ఇంకా 14 జాయిన్ చేసుకోవాలి. నేను నా సొంతంగా కాంగ్రెస్ పాత నాయకులు వ్యతిరేకించిన కొద్ది మందిని కట్టుకొని నేను ప్రభుత్వాన్ని నేనే ఇంకా 10-15 సంవత్సరాలు నడుపుతా అని చెప్పి అహంకారంతో మాట్లాడతాం. దానికి ఉదాహరణ ఒక్కటి చెప్తాను. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మరి కడియం సిఐ గారు మరి బీఆర్ఎస్ గెలిచినారు, కాంగ్రెస్ లో చేరినారు. ఇండికేషన్ ఏమిస్తా ఉన్నారు? మీరు జైన్ గాంధీ ఏ రకంగా స్టేషన్ గన్పూర్ కు 800 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చానో, అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ జాయిన్ చేస్తున్నాను. 800 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను, మీరు రండి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పేసి ఇండైరెక్ట్ ఇస్తూ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు అవసరం లేదు అని చెప్పేసి
ఇండైరెక్ట్ గా స్పీకర్ గారిని మార్గదర్శనం చేయడం జరిగింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుకొట్టింది. 10th షెడ్యూల్ యొక్క అర్థం పరమార్థం మార్చేటువంటి ఒక మాటలు ఇది రాజ్యాంగ విరుద్ధం, సీఎం గా ఆ యొక్క మాటలు వారికి తగవని చెప్పేసి చివాకు పెట్టినట్టు విషయం మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ ఇన్ ది పబ్లిక్. ఏ కోశాన కూడా కాంగ్రెస్ ప్రజలు న్యాయం చేయట్లేదు. కాబట్టి ప్రజలు విశ్వాసం కోల్పోతా ఉన్నది, కోల్పోయింది కూడాను ఈ రాష్ట్రంలో. నైదర్ బీఆర్ఎస్ నార్ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కాదు, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికే రుజువైంది. ఆ యొక్క విశ్వాసంతో మా కార్యకర్తల యొక్క కృషితోని రాబోయేటువంటి ఎన్నికల్లో జమిలీ ఎలక్షన్స్ అయినా కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో 28 కావచ్చు, 29 కావచ్చు, లేక అంత ముందే కావచ్చు, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఆ దిశగా మేము ప్రయత్నం మొదలుపెట్టాం. గ్రామీణ కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల కూడా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ పరిధి గంగానగర్ మిలీనియం బ్లాక్లో శుక్రవారం గుర్తింపు సంఘం నాయకులతో కలిసి జీఎం పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు గంగానగర్ మిలీనియం బ్లాక్లో ఉద్యోగుల వసతులు, ఉద్యోగుల క్వార్టర్లలో అందుతున్న సదుపాయాలను, క్వార్టర్లలో శానిటేషన్, త్రాగునీటి సరఫరా, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన ఇబ్బందులను స్వయంగా ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంకోటి ఎక్స్ట్రా కట్టుకోవాలి. వందే ఉంటాయి, మూడే ఫస్ట్ నిలిచిన కాడైతే ఇక్కడ మనం ఇస్తే సూపర్ ఒక సైడ్ కొంతమంది రెండు షెడ్ కూడా వాడాలి. రోజు చేస్తారా? సో ఇటు చూడ స్వప్న ఇంకా ఏరియా అయితే ఇంకా విపరీతం పందులు వస్తాను ఆ గ్యాప్లు అన్ని చేస్తే మళ్ళీ డ్రైనేజ్ బాగుంది. ఇంకోటి బయట వాళ్ళు వస్తే మాట్లాడితే ఇక్కడ పడేయడానికి వీల్లేదు. కాలనీలో మన వెనకాల అయితే
అవి మొత్తం అన్ని ఈ స్ట్రీట్ లైట్ సమస్య సార్ పరిష్కారం పేర్లు ఎక్కువ స్లాబ్ లేపుడు కాంపౌండ్ వాళ్ళ లోపల దగ్గర ఉండి సమస్యలు చేసుకుందాం సార్. ఓకే సార్, చెప్పాలా? అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ RG1 ఏరియాలో ఈరోజు గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో ఇటు గుర్తింపు సంఘము నాయకులు మరియు వివిధ డిపార్ట్మెంటు HODs అంటే సివిల్, వర్క్షాపు, పర్సనల్ అందరితో కలిసి కాలనీ వాసులతో కలిసి ఇన్స్పెక్షన్ చేసి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాలనీలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, కాలనీలన్నీ శుభ్రతతోని అన్ని వసతులతోనూ ఉండాలన్నది సింగరేణి చైర్మన్ గారి యొక్క ఆకాంక్ష. ఆ యొక్క దానికి అనుగుణంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాలనీ వాసులకు కావాల్సిన కొన్ని వసతులు కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తొందరలోనే మా చేతిలో ఉన్నాయి, మేము వెంబటే తొందరనే చేసేస్తాం. అట్లనే ఏదైతే కొన్ని పైన అనుమతులు కావాలనో పై అధికారుల అనుమతులు తీసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసి కాలనీ యొక్క వసతులను మెరుగుపరచడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు RG1 GM గారి ఆధ్వర్యంలో గంగానగర్ మిలీనియం క్వార్టర్ల పర్యవేక్షణ చేయడం జరిగింది. కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గతంలో సింగరేణి అధికారులు అందరూ కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం పాదయాత్ర అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో జరగలేదు. మేము అడగంగానే GM గారు, HODలు అందరూ కూడా స్పందించి ఈ క్వార్టర్ ఏరియాకు రావడం, సమస్యలు కార్మికులను డైరెక్ట్ తెలుసుకోవడం సంతోషకరమైన విషయం. ఎందుకంటే వివిధ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు, అవన్నీ కాకుండా డైరెక్టు అధికారులనే తీసుకొని రావడం, కార్మికుల మధ్యలోనే కార్మికులు చెప్పినవి విని దాన్ని త్వరగా పరిష్కరించడానికి GM గారు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే చిన్నవి ఉన్నాయి, అవి కూడా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంచెం తీసుకుంటే కార్మికులు కూడా మన కంపెనీ ఒకే గమ్యం ఒకే కుటుంబం అనేలాగా స్పందించినందుకు అధికారులకు GM గారికి ప్రత్యేకమైన మా యూనియన్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మెయిన్ వాటరు, కరెంటు, డ్రైనేజీ, ఈ పార్కు అనేది ఉంటుంది. కాబట్టి GM గారి చేతిలో ఉన్నది మాత్రము తొందరగానే అతి తొందరగానే చేయడం జరుగుతుంది. కొన్ని పైకి పంపించేది ఏదైతే ఉంటుందో అది పంపిస్తే దాన్ని కూడా మా యూనియన్ అధ్యక్షులు సిద్ధరామయ్య గారు కానీ మా యూనియన్ తరఫున సార్ తరఫున కూడా లెటర్ పెట్టి నోటు పెట్టి ఇచ్చి ఈ వివిధ కాలనీలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మంచి అధికారులు ఉన్నందుకు ప్రత్యేకమైన GM గారికి, మన HODలు అందరికీ కూడా మా యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతాం. గోదావరికని స్థానిక గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్చి 23న CITU వస్తిబాట నిర్వహించింది. వెంటనే రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యాజమాన్యంతో మాట్లాడి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరిన మేరకు ఈ రోజు RG1 GM లలిత్ కుమార్తో పాటు ఏరియా వర్క్షాప్, సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలతో GM చర్చించారని, వెంటనే స్పందించిన RG1 అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సాగు చేస్తామన్నారు. ఈ కక్స్ కుండీలు అవిసుగా ఇవి వచ్చినాయి, ఏర్లు అన్నీ గోడలు కొడతాయి, దాని అవుతాయంటే అది తీపిస్తానన్నారు. పాపం ఈ పార్కింగ్ ఇక్కడ చేస్తామన్నారు. ఇక్కడ చేస్తామంటే అక్కడ పార్కింగ్ చేస్తాం, ఇక్కడ ఏది పిల్లలు ఆడుకుంటానికి ఇక్కడ చేస్తామన్నారు. ఇది పెళ్లి అయితే
కూరలు పట్టుకుంటారు ఇట్లా చేయం అలా చెప్తారు ఇప్పుడు సార్ చెప్పినట్టు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రతి ఆదివారం ఏదో ఒక ఏరియాలో బస్తీబాట కార్యక్రమం బట్టి అక్కడున్న కార్మిక సమస్యల్ని గుర్తించి ఆ మేనేజ్మెంట్లకి అది ఫారెస్ట్ అయితే ఫారెస్టు, సివిల్ అయితే సివిల్, జనరల్ మేనేజ్ పరిధిలో ఉంటే జనరల్ మేనేజ్ పరిధిలో, హాస్పిటల్ వాటికి సంబంధించిన అయితే చైర్మన్ గారికి, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి లెటర్ల ద్వారా లేకపోతే వీడియోల ద్వారా వివరించి సమస్య పరిష్కరించడం కోసం సిఐటి చొరవ తీసుకుంటుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే మిలియన్ గోదావరికని గంగానగర్ మిలియన్ క్వార్టర్లు మంచిగా ఉన్నాయి. గతంలో చైర్మన్ గారు పర్యటించిండు, చాలా బాగున్నాయని చెప్పిండు. చూద్దాం అనుకొని మార్చి 23వ తారీఖు నాడు ఈ బస్తీపాట కార్యక్రమంలో భాగంగా మిలియన్ క్వార్టర్స్ రావడం జరిగింది. క్వార్టర్లు బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, చెట్లు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని మెయింటెనెన్స్ బాగాలేవు. మంచిళ్ళ ట్యాంకుల మీద మూతలు లేవు, మంచిళ్ళు సరిపోయిన రావట్లేదు, ఇక్కడ బోరింగ్లు పనిచేస్తలేవు, చెట్లు లైట్లకు అడ్డంగా ఉంది, చీకటిగా ఉంది. ఇట్లా కొన్ని చాలా సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఇట్లా జామ్ అవుతున్నాయి, నల్లాలు లీక్ అవుతున్నాయి. ఆ సమస్యల్ని యాజమాన్య దృష్టికి తీసుకుపోయినాం. సివిల్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు అట్లాగే వీళ్ళందరినీ తీసుకొని కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు కూడా ఉండే, అవి వెంటనే యాజమాన్యం వీడియోల ద్వారా సిటీకి వార్తలు చూసి వాళ్ళందరూ కూడా ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా చేయడానికి కోసం జిఎం గారి చొరవతో అందరూ సిద్ధపడ్డారు. ఇవాళ జిఎం గారు కూడా ఈ కాలనీలో పర్యటించి సమస్యల్ని ఆ నివాస ప్రాంత ప్రజల ద్వారా తెలుసుకొని సమస్యలు పరిష్కరించడం కోసం వెంటనే పనులు చేపట్టిండ్రు. మేము సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా జిఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు ప్రతి కాలనీలో కూడా ఏదో ఒక రోజు నాడు మీరు పర్యటించినా మంచిదే, లేదా మాలాంటి వాళ్ళు ఏమన్నా సమస్యలు మీ దృష్టి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తే కార్మిక కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి మేము జిఎం గారికి, చైర్మన్ గారికి, అట్లాగే ఇందులో పాల్గొన్న సివిల్ డిపార్ట్మెంటు డీజీఎం గారికి, అట్లాగే ఏరియా వర్క్షాపు ఎస్సీ గారికి, అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కరుణ గారికి అందరికీ కూడా మేము పేరున కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. మీరు ఇట్లా వెంటనే స్పందిస్తే మాకేం పేరు రావక్కర్లే, కానీ కార్మిక నివాస ప్రాంతాల్లో సమస్యలు తగ్గుతాయి, హాస్పిటల్ పోయే పేషెంట్లు పోయే కార్యక్రమం కూడా తగ్గుతుంది, కంపెనీకి కూడా డబ్బులు మిగులుతాయి. అందుకని మంచిళ్ళ వ్యవస్థ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచిళ్ళని బాగా ఫిల్టర్ ఇచ్చే నీళ్ళని, మిషన్ బయట నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడ జనరల్ మేయర్ గారు అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుంటే 80% సమస్యలు పోతే కోరుతా ఉన్నాం. అట్లాగే వాటర్ ట్యాంకులు, ఇళ్ళ మీద ఉన్న నీళ్లు ట్యాంకులు చాలా చిన్నగా ఉన్నాయి. ఇంట్లో 4 ఉన్నా లేకపోతే ఏ కారణాల చేతన ఎవరైనా డెలివరీలు అయినా పెళ్లిళ్ళు అయినా ఆ నీళ్లు సరిపోతలేవు. దానికి సంబంధించి కొంచెం పెద్ద ట్యాంకులు పెట్టేసి కొంచెం మూతలు పెడితే శుభ్రంగా ఉంటాయి. అది కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేక అన్ని నల్లాలు కూడా లీక్ అవుతున్నాయి. కొన్ని సరే సమస్యలన్నీ పరిష్కరించి చెప్పినా కొన్నిటి మీద చిన్న సమస్యల మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా సమస్యలు లేకుండా అయితే అని చెప్పి మరొక్కసారి జిఎం గారికి, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వచ్చిండు జిఎంకు ఉన్న ప్రాబ్లాలు చెప్పినాం మేము. కంపౌండ్ లోపల ఉన్న చెట్లు కొట్టిస్తానన్నాడు, సెప్టింగ్ ట్యాంకుల మీద బిల్లలు వేపిస్తున్నాడు, ఖరాబ్ అనేది ఇప్పిస్తున్నాడు, కరెంటు లైట్లు వెలిగిస్తా అన్నాడు, ఇక్కడ పార్కింగ్ చేపిస్తా అన్నాడు. సార్కు ఉన్న విషయాలన్నీ చెప్పినాము. మేము అన్నీ ఒక 15 రోజుల టైం లోపల మేము అన్నీ చెప్పిస్తా అన్నారు. సిటీ లైట్లు లేవని చెప్పినాము, సిటీ లైట్లు చెప్తా అన్నారు. ఇవన్నీ మాట్లాడిపోయింది జిఎం గారు. ఈ చెత్త గిట్ట కానీ బిల్లలు కానీ వేసడానికి చెప్తా అని చెప్పాడు. ఈ పనులైన వెంటనే 15 రోజుల్లో వేపిస్తారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటాను. సిఐటి అదే మా కౌటర్లలో వాటర్ ట్యాంకుల మీద బిల్లలు మొత్తం పలిపోయాయండి, అవి చేపిస్తున్నారు. తర్వాత ఈ గ్రౌండ్లో మన మ్యారేజ్ ఫంక్షన్స్ చేసుకోవడానికి దాన్ని చెత్త చెదారం చేపించేసేది అట్లా అది చేపిస్తున్నారు. తర్వాత చెత్త కుండీలు సపరేట్గా సైడ్ పెట్టిస్తున్నారు. ఆ తర్వాత అటు సైడ్ గ్రౌండ్ లెక్క ఉంది, దాంట్లో చెట్లు కొట్టేసి పార్క్ లెక్క చేపిస్తున్నారు. స్ట్రీట్ లైట్లు ఒకటి ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే చేపిస్తున్నారు.
గోదావరికని శ్రీ కోదండ రామాలయం చైర్మన్గా గట్ల రమేష్ నియమితులయ్యారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోదండ రామాలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలను మునుపటి కంటే అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వారి ఆదేశానుసారం నేను ఇక్కడ ఒక భాగంగా ఒక సభ్యురాలుగా నియమింపబడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక దైవ కార్యంలో ఒక భాగంగా నన్ను ఉంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వాళ్ళు. ఈ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఆ యొక్క ఎమ్మెల్యే గారికి మరియు మాంకాలి సాని, మా కచ్చ రంజిత్ గారికి మరియు వీరందరికీ నమస్కారాలు. రెండవది, గత 12 సంవత్సరాల బట్టి ఇక్కడ 7 క్వింటాల బియ్యం పులిహోర చేయించి భక్తులకు మేము వితరణ చేస్తున్నాం. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నేను కాదు, మా వ్యాపారస్తులు అందరం కలిసి రైస్ మిల్లర్స్ కూడా ఇందులో మేము పులిహోర చేయించి ప్రతి భక్తులందరికీ మేము పులిహోర వితరణ చేస్తున్నాం. కాబట్టి అందరూ ఆ భక్తులందరూ క్యూ పద్ధతిలో, అంటే ఒకరికొకరి మీద పడుకుంటూ క్యూ పద్ధతిలో ప్రసాదం తీసుకొని పోగలరని మా యొక్క మనవి. రామవరం కార్పొరేషన్ బీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారిని నియమించినందుకు మరియు సభ్యులుగా ఉద్యాల వెంకటేశ్వర్లు, మారంగుల కృష్ణప్రియ, నలమాస్ సత్తయ్య, ఆడప్ దశరథం, మిడితోటి ప్రవీణ్, ఇడుపుగంటి వనజారాణి గారి నియామకం మరి ఉత్తర్వులు మా ప్రీతమ నాయకులు రామోహన్ నిజవర్గ డైనామిక్ ఎమ్మెల్యే మరి ఏదైతే ఆదేశాలు గవర్నమెంట్ ఉత్తర్వులు తెప్పించాడు, దానికి చాలా సంతోషం. మరి చైర్మన్గా నియమితులైన రమేష్ గారికి మా సోదరుడు చైర్మన్ గారిని మరి ఒక్క నిమిషం మరి రేపు జరగబోయే రామాలయ దానికి గురించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు మన గోదావరికని పట్టణంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కోదండ రామాలయం ఆలయ కమిటీకి మా అందరినీ ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించినందుకు, ఇంత గొప్ప కార్యం మా మీద నమ్మకంతో ఉంచిన మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా నియామకానికి సహకరించిన మా మంత్రివర్యులు బుద్దిల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారికి, అదేవిధంగా మా మాంకాల సామన్నకు, గుంతల రాయసన్నకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంత గురుతర బాధ్యత మా మీద ఉంచినందుకు మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే ఈ శ్రీరామనవమికి మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేసి, మీ అందరికీ తెలుసు గత సంవత్సరం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు విని ఎరగని రీతిలో శ్రీ రామాలయం ఉత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా మా ఎమ్మెల్యే గారు ముందుండి, అది మతాలకు అతీతంగా రంజాన్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సమ్మక్క జాతర కావచ్చు, మీరు ఇక్కడ గోదావరికని ప్రాంతంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా చొరవ తీసుకొని ముందుండి ఒక ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు ఎంతో తపన పడుతుంటారు. అదేవిధంగా ఈరోజు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యధిక ఆధునిక సౌకర్యాలతోటి పూర్తి సౌకర్యవంతంగా శ్రీ రాములవారి కళ్యాణం నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా అందరినీ అధికారికంగా కమిటీ సభ్యులుగా నియమించి మాకు ఈ గొప్ప కార్యం అప్పచెప్పడం జరిగింది. మేము మీ పాత్రికేయుల ద్వారా గోదావరికని పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణార్థం జరిగే ఈ రాములవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించేందుకు తండోపతండాలుగా ఈ గోదావరికని ప్రాంత ప్రజలంతా తరలి రావాలని, మీ అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కమిటీ సభ్యులం అందరము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీ అందరి సేవకులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని
విజయవంతం చేసేందుకు ఈ గోదావరి ప్రాంత ప్రజలందరూ కూడా గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని, మీ అందరికీ సేవ చేసే భాగ్యం మా అందరికీ మీరు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రాములవారి కృపకు మనందరం పాత్రలు కావాలని, మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్ప సంకల్పంతో చేసే ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమై ఈ ప్రాంతంలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి జరగాలని, దానికోసం ఆ భగవంతుడు మా ఎమ్మెల్యే గారికి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ యుక్తిని ప్రసాదించి ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ గోదావరికాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, శక్తిని అన్నీ ఆ దేవుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా మా రాజ్ ఠాకూర్ దగ్గర పనిచేసిన ఏ కార్యకర్తను కూడా విస్మరించే పరిస్థితే ఉండదు. తప్పకుండా రాబోయే రోజులలో పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా హక్కున చేర్చుకొని ఇంకెన్నో అవకాశాలు కల్పించే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రణాళికలు చేస్తాను. అది మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఎమ్మెల్యే గారికి పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.